హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు బసవరాజు నరేందర్రావు అందజేసినటువంటి అంశం తుర్రేబాజ్ ఖాన్ మెమోరియల్ స్థూపం అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు చారిత్రక అంశంగా వినిపిస్తాను, వినండి. తుర్రేబాజ్ ఖాన్ మెమోరియల్ స్థూపం. ఇక వినండి. అమరవీరులకు గుర్తుగా భరత జాతి స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం ఎందరో వీరులు ప్రాణాలొడ్డి పోరాడారు. మరెందరో యుద్ధ విద్యలేమీ తెలియకపోయినా నేను సైతం అంటూ ఉద్యమాలకు జీవితాలను అంకితం చేశారు. అలాంటి వారి త్యాగాలను ముందు తరాలకు తెలియజేసేందుకు నిర్మించినవే వార్ మెమోరియల్స్. హైదరాబాద్ నగరానికి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెలిపే వార్ మెమోరియల్ ఒకటి కోటి బస్టాండ్ దగ్గర ఉన్నది. దానికి ఇవాల్టి రోజుకి సంబంధం ఏమిటంటే, ఆ రోజుల్లో హైదరాబాదుని నిజాం అఫ్జలుద్దౌలా పాలించేవాడు. ఇప్పుడు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉన్న భవనమే నాటి బ్రిటిష్ రెసిడెంట్ డేవిడ్సన్ నివాసం. మేరట్లో ఎగిసిన సిపాయిల తిరుగుబాటు తాలూకు జ్వాలలు దక్షిణాదికి పాకాయి. మహారాష్ట్రలోని బుల్దానాలో కెప్టెన్ అబ్బాట్ ఆయన ఆధ్వర్యంలో ఆశ్విక దళం తిరుగుబాటు చేసింది. జమేదార్ చీదా ఖాన్ దానికి నాయకుడు. బ్రిటిష్ సైన్యం క్రూరంగా అణచివేసిన ఆ తిరుగుబాటులో ఎందరో పోరాట యోధులు మరణించారు. 15 మంది అనుచరులతో తప్పించుకున్న చీదా ఖాన్ హైదరాబాద్ నిజాం రక్షణ కల్పిస్తాడని ఆశించాడు. కానీ ఆయనేమో వారు నగర పొలిమేరల్లోకి ప్రవేశించగానే పట్టుకొని బ్రిటిష్ సైన్యానికి అప్పగించాడు. రెసిడెన్సీలోనే చీదా ఖాన్ బృందాన్ని బంధించారు. ఈ దుశ్చర్య హైదరాబాద్ పౌరులను కలచివేసింది. బ్రిటిష్ సైన్యంలో జమేదారుగా పనిచేస్తున్న పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ ఆగ్రహోదగ్రుడయ్యాడు. వాళ్లను విడిచిపెట్టమని నిజాంకు ఎంత చెప్పినా వినకపోవటంతో రెసిడెన్సీ మీద దాడి చేసి తిరుగుబాటుదారులను విడిపించాలనుకున్నారు. 1857 జూలై 17 సాయంత్రం 5:30 గంటలకు వందలాది మంది యోధులు ఆయుధాలు ధరించి తుర్రేబాజ్ ఖాన్ నాయకత్వంలో బేగం బజారు మీదుగా రెసిడెన్సీ వైపు దూసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వీరావేశంతో వారికి మద్దతుగా వచ్చారు. రెసిడెన్సీ చేరుకున్న యోధులు పడమర వైపున్న 2 పెద్ద మేడలపై వాటిపైకి ఎక్కి పొజిషన్ తీసుకున్నారు. ఆ మేడల్లో ఒకటి జైగోపాల్ పిత్తిది కాగా రెండవది అబ్బన్ సాహెబ్ది. రెసిడెన్సీ కాపలాదారులకు విప్లవకారులకు మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. 32 మంది అమరులయ్యారు. బ్రిటిష్ పటాలకు పోటీ ఇవ్వలేమని గ్రహించిన విప్లవ సైన్యం మృతులను క్షతగాత్రులను మోసుకొని నిష్క్రమించింది. తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అల్లావుద్దీన్లు బ్రిటిష్ సేనలకు చిక్కకుండా తప్పించుకున్నారు. జూలై 22న బ్రిటిష్ సైనికులకు దొరికిపోయిన తుర్రేబాజ్ ఖాన్ని అండమాన్ ద్వీపాంతరవాస శిక్ష విధించారు. ఈలోపే జైలు నుంచి తప్పించుకొని తూఫాన్లోని దాక్కున్న ఆయన్ని జనవరి 24, 1859న పట్టుకొని కాల్చి చంపేశారు తెల్లదొరలు. అదే ఏడాది మౌల్వీ అల్లావుద్దీన్ని అరెస్టు చేసి అండమాన్కు పంపారు. తిరుగుబాటుకు పురికొల్పినందుకు మౌల్వీ సయ్యద్ను కాల్చి చంపారు. సహకరించిన జైగోపాల్ దాస్ పిత్తి, అబ్బన్ సాహెబ్ల మేడలను నేలమట్టం చేశారు. ఆనాటి పోరాటానికి గుర్తుగా కోటి బస్టాండ్ సమీపంలో తుర్రేబాజ్ ఖాన్ మెమోరియల్ స్తూపాన్ని
1957లో నిర్మించింది భారత ప్రభుత్వం. కోటి బ్యాంక్ స్ట్రీట్ నుంచి జాంబాగ్ చౌరస్తాకు వెళ్ళే మార్గానికి తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని పేరు పెట్టింది. ఈ చారిత్రక అంశం తుర్రేబాజ్ ఖాన్ మెమోరియల్ స్తూపం. ఈ వివరాలను బసవరాజు నరేందర్రావు అందజేయగా మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా ఈ చారిత్రక అంశం గురించి. ధన్యవాదాలు.